తీసుకున్నాను, ఎమ్మెల్యేగా అయితే తీసుకోవాలా, ఒంగోలులో అయితే నేను అసలు తీసుకోలేదు, బయట అయితే లంచాలు తీసుకున్నాను, తీసుకుంటే రాజకీయ నడిపేదని నువ్వే చెప్పుకున్నావు. అదేవిధంగా నేను ప్యాకెట్ క్యాష్ వాడతానని కూడా నువ్వే చెప్పుకున్నావు, మేమనే మాటలు కాదు. అదేవిధంగా పార్టీని, తెలుగుదేశం పార్టీనే ఖాళీ చేస్తారంటే ఈ పెద్ద మనిషి. తర్వాత లాస్ట్ కి గిద్దలూరు అన్నారు, దరిస అన్నారు, తర్వాత మళ్ళా మార్కాపురం అన్నారు, లాస్ట్ కి వచ్చేది ఇక్కడికి ఒంగోలు అని చెప్పేసి ఇప్పుడు మాయ మాటలు చెప్పి పట్టాలని చెప్పి తిరుగుతా ఉన్నావు. నువ్వు మళ్ళా మా పార్టీని ఖాళీ చేస్తావు. మాట్లాడేటప్పుడు మాటలు పోయింది మళ్ళా రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏది మాట్లాడినా కూడా ఒక మాట మాట్లాడితే రేపనేది సమాధానాలు వస్తాయి. మేము 4 సంవత్సరాలు గమ్ముగానే ఉన్నాం. పార్టీని ఏదో చేసేస్తాడేమో, ఇతను పెద్ద జిల్లానే వెళ్తున్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాం. ఇవాళ జిల్లాలో నీ పరిస్థితి ఏందనేది చిన్నపిల్లలు సడ్డీలు వేసుకున్న వాళ్ళు అడిగినా చెప్తారు, మనం చెప్పండి. చిన్న పిల్లల్ని అడిగినా, అతను ఎవరో అమెరికా నుంచి పంచి ప్రభాకర్ రోజుకు ఒక రీల్ వదులుతున్నాడు నీ గురించి. అట్లా ఏం రీల్ వదులుతున్నారో అవన్నీ చూసుకోండి, ప్రజల్లో ఏ విధంగా ఉందో చూసుకొని ఇప్పుడైనా కూడా పట్టాలు 25,000 పట్టాలు జెన్యూన్ గా ఓపెన్ గా పబ్లిక్ లో పెట్టి మీరు ఇవ్వాల్సిన బాధ్యత లేదు. 25,000 పట్టాలు ఒక పట్ట తగ్గినా నువ్వు ఇక్కడ పోటీ చేయడానికి నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గుర్తుపెట్టుకుని చేయాలని చెప్పేసి తెలియజేస్తాను. కాబట్టి రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. ఈ సైకో జగన్ రెడ్డి పోవాలి, మళ్ళా రావాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే ఈ పేద ప్రజలను నిర్ణయిస్తారు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్లు ఎంతో మందికి మేము ఉండేటప్పుడు అదనంగా 3,000 పెన్షన్లు తీసుకొచ్చారు. ఎవరు అడిగినా కూడా ఎక్కడ లేదు అనుకున్న ఆ రోజు ఎక్కడ పెన్షన్లు ఇచ్చారు. ఈ రోజు ముసలి వాళ్ళకి పెన్షన్లు ఎవరు, వికలాంగులకి పెన్షన్లు ఎవరు. ఒక దగ్గరికి వెళ్తే మొగుడు పిల్లం ఇద్దరికి కాళ్ళు లేవు, అయ్యా మా ఇద్దరికి పెన్షన్ తీశారని చెప్తారు. ఆ విధంగా పెన్షన్లు లేవు. ఏదన్నా అంటే వాళ్ళకి మోటార్ సైకిల్ ఉందంట, అదేవిధంగా వాళ్ళకి ఇల్లు కరెంటు వస్తుందంట. ఇన్ని పెట్టే పెద్ద మనిషి ఆ రోజేమో నవరత్నాల్లో ఎన్నో చెప్పాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం, 3,000 ఇస్తాం అని చెప్పిన అతను ఈ రోజు సగానికి పెన్షన్లు తీసేసి ఈ రోజు ఎంతో మందిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఆలోచించి మంచి వ్యక్తులు వస్తేనే మళ్ళా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. లేకపోతే ఇట్లాంటి దుర్మార్గులను నమ్ముకుంటే మళ్ళా మీరు కేసులు అవ్వటం, మీరు దారిలో పోతా మంచి బిల్డింగ్ కనపడిందంటే ఈసారి లాగేసుకుంటారు, మొహమాటం కూడా లేదు కబ్జా చేస్తారు. అవసరం అనుకుంటే నీకు మళ్ళా మధ్యలో వస్తారు, ఎవరో ఒకరు మధ్య వ్యక్తులు కూర్చొని నీకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి 50 లక్షలు ఉండేది అది కూడా లాక్కునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు ఉంటే ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద విలేకరణ కొడతారు, ఈనాడు వాళ్ళు ఉంటే ఈనాడు కర్నూలు వాళ్ళేదో రాస్తున్నారని చెప్పేసి జరుగుతున్న విషయాలు చూపిస్తున్నారని చెప్పి వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్తారు. ఈ రకంగా రౌడీ గుండాలతోటి ఎక్కువ రాజకీయాలు చేయలేరు. ఇంతంతకంటే ఎక్కువ చేసిన బీహార్లు ఇతర రాష్ట్రాలు కూడా ఏవైపోయినాయో కూడా మీ అందరూ కూడా గుర్తు